బంధానికే మాయని మచ్చ తెచ్చారా దంపతులు. ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దాల్సింది పోయి ఇద్దరూ కలిసి తప్పు మీద తప్పులు చేస్తూ పోయారు. వ్యాపారంలో నష్టాలొచ్చాయని గలీజ్ దందాకు తెరలేపారు. దాదాపు 1500 మంది వీరి బారిన పడ్డారు. ఇప్పటికీ వీరి గుప్పెట్లో 100 మంది చిక్కుకొని ఉన్నారు. ఒక బాధితుడు చేసిన ఫిర్యాదుతో ఈ దంపతుల తెరచాటు యవ్వారమంతా బయటపడింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇద్దరు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన వెంకట్రావుపేటకు చెందిన పోతు శరత్ కుమార్ కరీంనగర్లో స్థిరపడి పలు వ్యాపారాలు చేసేవాడు. 2015లో మంచిర్యాలకు చెందిన లలిత అనే మహిళతో శరత్ కుమార్కు వివాహమైంది.